మే నెల మరియమాత పూజిత మాసము 29వ రోజు. అద్భుతము. ఫ్రాన్స్ దేశపు దక్షిణ భాగంలో సెల్తూర్ అను గ్రామమున దేవమాత ఒకసారి దర్శనమిచ్చెను. ఆ కాలమందు అచ్చట క్రైస్తవులు తిరుసభ కట్టడల మీరి దుర్మార్గులై వర్తించుచుండిరి. వారి యందు భక్తి విశ్వాసములు శూన్యమై ఉండెను. ఒకనాడు ఇద్దరు బాలికలు ఆ ఊరి దగ్గరలోని ఒక కొండ సమీపమునందు పశువులను కాచుకొనిచుండిరి. మధ్యాహ్న త్రికాల గంట శబ్దము విని ఆ బాలికలిద్దరూ త్రికాల జపమును చెప్పసాగిరి. వెంటనే ఒక అద్భుతమగు జ్యోతి ఒకటి వారి ముందట చూసిరి. వారా జ్యోతి దగ్గరకు చూడబోయిరి. అప్పుడు జ్యోతి రెండుగా చీలి మధ్యన ఒక తేజో రాశి అయిన శ్రీమూర్తి ఒక రాతిపై కూర్చొని ఉండుట వారు చూచిరి. ఆ స్త్రీ పాదముల యొద్ద ఒక నీటి బుగ్గ ఉండెను. అది ఎండిపోయి ఉన్నది. ఆ శ్రీమూర్తి మోకాళ్లపై చేతులానించుకొని కూర్చుండెను. ముఖమును అరచేతిలో కప్పుకొని ఏడ్చుచున్నట్లు ఉండెను. అది చూచిన ఆ బాలికలు భయకంపితులై కదలక నిల్చుండి ఉండిరి. అంతటా ఆ శ్రీమూర్తి ఆ బాలికలను పలుకరించుచు, ఈ ప్రజలు అధికారమును అప్ప పండగలను ఆచరించుటలేదు, పైగా నా దివ్య కుమారుని దూషించుచున్నారు అని చెప్పి ఆ బాలిక ఇద్దరిని మరింత దగ్గరికి పిలిచి, మీరు భయపడవలదు. ఈ ప్రజలకు భయంకరమగు ఉపద్రవములు త్వరలోనే సంభవించును. ప్రజలు పుణ్యమార్గమున నడవరేని ఆ ఘోరమైన ఉపద్రవమును పాలగుదురు. శిక్షింప బూనున్న నా దివ్య కుమారుని అస్తములను నేను బలవంతము చేసి ఆపజాలక పోవుదునేమో. ఇంతవరకును నా మనవుల వలన ఆపి కలిగితిని, ఇక నేను ఆపలేను. నాకు మించిన పని అయినది కాబట్టి ఈ ప్రజలు వెంటనే పశ్చాత్తాపహృదులై తపస్సు చేసిననే తప్ప సర్వేశ్వరి కోపాగ్ని నుండి కొనలేరు. మరి ఎవరునూ వీరిని తప్పించుకోలేరు. ప్రజలకు భరింపరాని కరువు సంభవించును, పంటలు పండవు, పసిబిడ్డలు వ్యాధుల పాలగుదురు. కాబట్టి బిడ్డలారా, మీరు ఈ హెచ్చరికలను మీ ప్రజలకు తెలుపుడు. పాపులకై తాపము చేయుడని వారిని మందలింపుడు అని సెలవిచ్చి ఆ శ్రీమూర్తి దేవమాత కనుమరుగైపోయెను. ఆ బాలికల ఇద్దరు వెంటనే పరిగెత్తుకొని పోయి వారి గురువులకును మేత్రాలను వారికును రాబోవు మహా విపత్తును గురించి దేవమాత తెలిపినట్లు చెప్పిరి. మరియు ప్రజలందరూ వెంటనే తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప తపస్సు చేయవలెనని దేవమాత మందలించిన విన్నవించిరి. కానీ గురువులను మేత్రాలను వినినంతనే వారిని నమ్మక ఆ బాలికలను మరీ ప్రశ్నించిన తుదకు నిజముగా దేవమాత బాలికలకు దర్శనమిచ్చింది, హెచ్చరించినదని నమ్మిరి. అప్పటి నుండి దేవమాత దర్శనమిచ్చిన చోట నుండి ఎండిన బుగ్గ కన్నుల పండగ ప్రవహింపసాగినది. అంతేకాక మండు వేసవి కాలంలో కూడా ఎండిపోగా దేవమాత దయవల్ల జీవబుగ్గయే ప్రవహింపసాగెను. ఆ బుగ్గ నుండి ప్రవహించు పవిత్ర జలమును ఉపయోగించిన వారికి అనేక అద్భుతములు కూడా జరుగుట చూచిరి. అయినను ఆ మూర్ఖ ప్రజలు దేవమాత బాలికల ద్వారా తెలిపిన మందలింపులను పెడచెవ పెట్టి ఎప్పటి వలె దుర్మార్గపు జీవితంలోనే అధికముగా పొర్లుచుండిరి. తత్ఫలితముగా ఆ దేశమున వరుసగా 3 ఏళ్ళు భరింపరాని క్షమము సంభవించినది. ఎవరికి తెలియని భయంకర వ్యాధులచే పసిబిడ్డలు అసంఖ్యాకంగా మృత్యువాత పడిరి. అనుభవించిన కానీ అర్థము కానట్లు ప్రజలు అప్పుడు బుద్ధి తెచ్చుకొని కన్నులు తెరిచి తపము చేసి ఆరంభించిరి. దేవమాత తెలిపిన హెచ్చరింపుకు సందేహమును మతి అందించుకొని ఇక పాప మార్గమును విడిచి సన్మార్గమయందు నడవలెనని అందరూ ఒక్కటిగా నిశ్చయించుకొని పశ్చాత్తాపపడిరి. ప్రియమగు చదవరి, ఆలస్యం మంచిది కాదు. మనమందరము పాపులమే కదా. కాబట్టి వెంటనే మన పాపముల కొరకు దుఃఖించి పశ్చాత్తాపడి
అందుకు ప్రాయశ్చిత్తముగా తప ఆచరింపుము. సర్వేశ్వని కోపము మనపై రగులుకొన్న నంతవరకును ఆలస్యంపక సన్మార్గమున నడవలెనని ప్రయత్నించి ఆ మాత మందలింపును తీసుకొని జాగరూకులై జీవింతుము. అందుకు కావలసిన సహాయము దేవమాతను చూచి వేడుకొందుము.